విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధి 89వ వార్డు గోపాలపట్నం చంద్రానగర్ గ్రౌండ్ లో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రభుత్వ విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సుకు అధిక సంఖ్యలో ప్రజలు విచ్చేసి తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సిహెచ్ రమేష్, జనరల్ కమిషనర్ హేమావతి, స్టీల్ ప్లాంట్ డిప్యూటీ కలెక్టర్ డిఎస్ సునీత, సబ్ రిజిస్టర్ లక్ష్మీనారాయణ, ఎండోన్మెంట్ ఈఓ శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు. కొన్ని పట్టాలు మిస్ అయ్యి అప్పుడు నాకు కూడా ఐడియా ఉంది. అప్పుడు వీఆర్ఓ మన ఆదర్శ ఆధార్ కార్డ్ నెంబర్ ఫోన్ నెంబర్ రాజేశ్వరరావు గారు కూడా చెప్పారు, కొత్తగా చెరువును ఆక్రమణ చేసుకునేటువంటి దానికి అవకాశం లేకుండా ప్రొటెక్ట్ చేయడం ఒక పద్ధతి అయితే, విశాఖ నగరంలో ఇంతకుముందు ఉండేటువంటి నగరం ఇప్పుడు ఉండేటువంటి నగరం చాలా మారిపోయింది. ఏళ్ల తరబడి 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు నుంచి ఇళ్ళ నిర్మాణం చేసుకుని ఉన్నటువంటి వారికి చెరువులన్నా గడ్డలన్నా మనం పట్టాలు ఇచ్చే అవకాశం లేదు. ఇచ్చే అవకాశం ఎంఆర్ఓ ఆఫీసర్స్ కూడా ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి అది రెగ్యులరైజ్ కాబడలేదు. అలాగే ఎక్కువ ఏళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి దీనికి ఏదో ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా ప్రభుత్వం దృష్టిలో విశాఖ నగరమే కాదు, ఏ నగరమైనా ప్రతి నగరంలో ఉండేటువంటి సమస్య. కాబట్టి దీంట్లో ఏముంది, ఏపీ వాటర్ యాక్ట్ చెప్పినట్టు లేకపోతే ట్రీస్ ప్లాంటేషన్ సంబంధించి మనం చక్కటి చెట్లు పెరుగుతూ ఉంటాయి. ఆ పెరిగేటప్పుడు మనం రోడ్లు వేస్తాం, డెఫినెట్గా ఆ చెట్లు తీయాల్సి వస్తాయి. దానికి ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చెట్లు ఎప్పుడైతే ఒక చెట్టు తీస్తే ఇంకో 10 చెట్లు ఇంకో పక్కన మొక్కలు నాటాలని చెప్పి ఈరోజు చట్టం చెబుతుంది. ఆ రకంగా మనం దాని ఆల్టర్నేట్ ఎట్లా చేసామో ఈ చెరువుల విషయంలో కూడా మనకి భూగర్భ జలాలు అడుగెట్టిపోతున్నాయి. కాబట్టి ఎప్పటి నుంచో అప్పుడు ఉండేటువంటి చెరువుల స్వరూపం మారిపోయి ఇళ్ల నిర్మాణం కలిగింది. కాబట్టి దానికి తగ్గట్టుగా ఆల్టర్నేట్ రిజర్వాయర్స్ కానీ ఆల్టర్నేట్ పాండ్స్ కానీ మనము ఎక్కడైనా మనం ఏర్పాటు చేయగలిగితే మళ్ళీ నీటి నిల్వలు పెరుగుతాయి. ఒకవైపు ఈ సమస్య పరిష్కారం అవుతుంది, అటువైపు మనము ఏదైతే మనం చట్టరీత్యా మనం అవసరమైనటువంటివి ఏవైతే నిర్ణయాలు తీసుకోవాలో వాటిని కూడా అభ్యంతరాలు తెలపకుండా ఉండాలనుకుంటే ఆ రకంగా కూడా చేయాలనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి పరిష్కారం చేసే దిశగా అడుగులు వేయాలంటే ఏ అభ్యంతరాలు లేనటువంటి సమాజాన్ని మనం తీసుకురావాలనుకున్నప్పుడు ఈ రెవెన్యూ సదస్సులు డెఫినెట్గా ఒక వేదిక అవుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ, మరి దీన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలి. ఇవాళ సాయంత్రం సమస్యలు ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఉండే సమస్యలు ఇక్కడ ఉండవు, ఇక్కడ ఉండే సమస్యలు అక్కడ ఉండవు. అక్కడంతా కల్టివేషన్ ల్యాండ్ ఉంటుంది కాబట్టి అక్కడ మ్యూటేషన్స్ లేకపోతే ఇతరత్ర పాస్బుక్స్, పట్టదారు పాస్బుక్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. బట్ మన దగ్గరకు వచ్చేటప్పటికి ఎక్కువగా ప్రధానంగా ఉండేటువంటి సమస్యలు ఇళ్ల పట్టాలు. ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నాం, ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నాం కాబట్టి ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సి వస్తే అది ప్రభుత్వ భూమి అయితే నేరుగా గతంలోనే 296 ఇచ్చాం. ఆ 296 ద్వారా చాలా మందికి పట్టాలు ఇచ్చాం. ఆ పట్టాలు కూడా 2 ఏళ్ల తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు, అంటే పూర్తిగా హక్కులు రావాలి. ఆ పట్టా అంటే డిఫాల్ట్ పట్టా అనగానే ఆ విలువ ఒక రకంగా ఉంటుంది, జరాయితీ భూమి విలువ ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే ఇది రిజిస్ట్రేషన్ అవ్వదు, అది రిజిస్ట్రేషన్ అవుతుంది. అందుకని దానికి కూడా 2 ఏళ్ల తర్వాత వాళ్ళకి ఇచ్చిన పట్టాకి పూర్తి స్థాయి హక్కులు కలిగించే విధంగా ఆ రోజు పట్టాలు ఇచ్చాం. గత ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాం. డెఫినెట్గా ఎవరికైతే 296 ద్వారా లేకపోతే 388 ద్వారా ఇచ్చినటువంటి పట్టాలని పూర్తి హక్కులు కలిగే విధంగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ సౌకర్యం కలిగే విధంగా త్వరలోనే నిర్ణయం తీసుకుంటే ఎవరైనా ఉన్నా ఆ పట్టాలు ఇప్పుడు మీరు అర్జీ పెట్టుకోవచ్చు.